హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మరో కొత్త మెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్ విశాఖపట్నం దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇలా కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మెసేజ్ బోర్డ్ దగ్గర డిఎంహెచ్ఓ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిఎంహెచ్ఓ డేట్ అలాగే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే ఇక్కడైతే ఉంచడం జరిగింది. మనకు 3/12/2024 అయితే అంటే ఈ రోజు అయితే ఇది పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ డేట్ చూసినట్లయితే 3/12/2024 పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ డైరెక్టర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు ఒక ఏడాది కాలమునకు పనిచేయుటకు గాను ఈ క్రింద తెలిపిన పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పై మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రకారం అయితే నియామకాలు అయితే జరగడానికి దరఖాస్తులు అయితే కోరడమైనది. ఇక్కడ మీరు ఏడాది కాలమునైతే ఇవ్వడం జరిగింది, కానీ ఇది సంవత్సరం అయిన తర్వాత మరలా కంటిన్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఖాళీల వివరాలు అయితే అలాగే రోస్టర్ పాయింట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ ఒకటి, ఓసీ ఉమెన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సాలరీ పర్ మంత్ చూసుకున్నట్లయితే 23,393. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. ఇది కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి బీసీడీకు, 2 ఓసీకి 1. అలాగే వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ మనకు 23,393. నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ ఉమెన్కి 1, ఎస్సీ ఉమెన్కి 1, ఓపెన్ కేటగిరీలో 2, బీసీఏ ఉమెన్కి సంబంధించి 1, ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి శాలరీ పర్ మంత్ చూసుకున్నట్లయితే 18,450 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఎల్జీఎస్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది ఓపెన్ కేటగిరీలో అయితే ఉంది. వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ 15,000 రూపాయలు. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్కి సంబంధించి వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసినట్లయితే తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయితే ఉండాలి. డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ అయితే చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఫార్మసీ గ్రూప్ అయితే వొకేషనల్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది. కంపల్సరీగా డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ అయితే చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ చేస్తూ ఉండి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే సర్వీస్ అయితే ఉండాలి. అలాగే వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే కంపల్సరీగా అయితే రిజిస్టర్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు కంపల్సరీగా పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎల్జీఎస్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటికి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే వీటికి సంబంధించి నోట్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సదరు పోస్టుల ఖాళీల సంఖ్య హెచ్చు తగ్గులు ఉండవచ్చునైతే తెలియజేయడమైనదనైతే ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్ నందు ఉంచబడిన దరఖాస్తులను నింపి దానికి సంబంధించిన ధృవపత్రాలతో పాటు 10/12/2024 సమయం సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నందు దరఖాస్తు అయితే చేసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది.
వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ కూడా ఈ నోటిఫికేషన్తో పాటు అయితే జత చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మరియు నోటిఫికేషన్ అయితే లింక్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోగలరు. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కిందకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.